పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడివే, తిరిగి లేచిన దేవుడివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా దేవుడు సజీవుడు అయిన దేవా, స్తోత్రం 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 స్తోత్రం. అయా కీలు కాల్చరువా, చీకటి శక్తులు కాల్చరువా, చదపడి శక్తులు కాల్చరువా, చైతన్య శక్తులు కాల్చరువా, దురాత్మ శక్తులు కాల్చరువా, సర్పపు శక్తులు కాల్చరువా, అసమాధాన కాల్చరువా, సమాధాన దయచరువా, యేసు రక్తంకు సహాయ దయచరువా. యేసు బాబు యేసు బాబు యేసు బాబు. స్తోత్రం 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 స్తోత్రం. పతికిని కాల్చరువా, సంఘం దయచరువా, సంఘం దయచే ఆత్మ కట్టుబడి మార్గ దయచరువా. యేసు బాబు యేసు బాబు యేసు బాబు. పట్టల వాయించలేందులో తోడుగా. స్తోత్రం 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 స్తోత్రం. కీలు కొట్టరువా, సమాధానం దయచరువా, మేలు దయచరువా. స్తోత్రం 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 స్తోత్రం. దురాత్మను కాల్చిరువా, యేసు రాజా. స్తోత్రం 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 స్తోత్రం. గడసర్పను కాల్చిరువా. స్తోత్రం 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 స్తోత్రం. యేసు రక్తంకు సాయం దయచరువా. యేసు బాబు యేసు బాబు. నీకే వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా. శుభాశీస్సులు దయచరువా, నీ కాపుదల దయచరువా, దురాత్మను కాల్చరువా. యేసు రక్తంకు సహాయం దయచరువా. యేసు రక్తము సహాయం దయచరువా. యేసు రక్తము సహాయం దయచరువా. నీ కలల రక్తకు సహాయం దయచరువా. యేసు రక్తము సహాయం దయచరువా. రాత్రికాల సమయంలో ప్రభా బిడ్డ చేసిన ఆరాధన దీవించి ఆస్వాదించరువా, చేసిన ప్రార్థన దీవించి ఆస్వాదించరువా. ఆ పాండవ పర్వతని వాయించరు వాయించారు వాయించరు దీవించి ఆస్వాదించరువా. పాటలు పాడేవారు కూడా దీవించి ఆస్వాదించరువా. శక్తి దయచి బలం దయచి ఆరోగ్యం దయచరువా. అయా ప్రభా తండ్రి నెమ్మది దయచేయి, సమాధానం దయచేయి, ఐక్యం దయచేయి. యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నాడు. అందరు బాగున్నారండి? బాగుంటే థ్యాంక్ యూ జీసస్ అని చెప్తాం. థ్యాంక్ యూ. బాగున్నావమ్మా? థ్యాంక్ యూ జీసస్. దేవుడి నామమే అందరికీ వందనాలండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. లూకాసు సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పెను. ఎలననగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. అలాగా సీమోనుతో కూడా పాలెవైన జబదయి కుమారులకు యాకోబు, యోహాను విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణులు దరికి చేర్చి సమస్తము విడిచి ఆయన వెంబడించారు. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడు నమ్మని స్తోత్రం అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పాదానికి వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా. గత కాలం అంతా ప్రభా తండ్రి బిడ్డలందరూ సజీవ సంఖ్యలో నిలబెట్టావు దేవా. అయా పోయిన నెల నుంచి నెల వరకు ఎంతగానో కృప చూపించి ప్రభా తండ్రి నీ కాపుదలు ఇచ్చి నిలబెట్టేదేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయా ప్రభా తండ్రి దీవించి ఆస్వాదించడం, ఆరోగ్యం దయచి, శక్తి దయచి, బలం దయచేయి. అలాగే ప్రభా తండ్రి అయా వాక్యం అనే ప్రభా తండ్రి వెలుగులో వెలిచుండగా ప్రభా తండ్రి ఆయా ప్రభా తండ్రి మా జీవితాలుగా వెలిగించబడ్డ మార్గదర్శనగా మా జీవితాల్లో కూడా నీ పునరుద్ధాన యొక్క శక్తి పొంది మేము వెలుగుమయంగా మార్చబడ్డ మార్గదర్శనగా. అపవాదికి చోటు ఇవ్వకుండా చీకటి శక్తులు కాల్చినవా, ఆ దురాత్మ శక్తులు కాల్చినవా. అయ్యా ప్రభా తండ్రి వాక్యమైన వర్ణాన్ని ధ్యానించుండగా ప్రభా వినగల చెవులు దయచేయి, గ్రహించగల హృదయం దయచేవా. అయ్యా నీ నోటి బోర కింద వాడుకోడు ప్రభా. నజరేసుక్రీస్తు నామమున వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. దేవుడి స్తోత్రం అండి. మరి పోయిన వారంలో మరి పునరుద్ధానము చేశారు కండి. దేవుడు తిరిగి లేచాడు, అవునా? అయితే పండుగ బాగా చేశారండి.
యేసు ప్రభు వారు తిరిగి లేచారు, పునరుద్ధారుడై. ఆయన లెగటం వలన శుభాశీసులు పొందుకున్నారు, సమాధానం కలిగిందని. అలాగే గుర్తులు కూడా చెప్పాం. అవునండి, దేవుడు దీవించినట్టు ఆస్వాదించినట్టు మరి ఆయనతో పాటు 500 మంది పైగానే చూశారన్నట్టుగా చెప్పుకున్నామా. అవునండి. అయితే మరి పేతురు, ఏమండి, పేతురు గారి యొక్క జీవిత చరిత్ర మనం చూద్దామండి. మరి పునరుద్ధారుడైన యేసు యొక్క ప్రభావం, మరణము నుండి జీవంలోకి వచ్చిన దేవుడు తన శిష్యుల యొక్క జీవితాన్ని ఏ విధంగా మార్చాడు, ఏ విధంగా ప్రభావితమైంది. మరి పేతురు ఏ విధంగా తిరిగి లేచాడు తన అసమర్థత నుండి, ఏ విధంగా తన బొక్కిన విధం నుంచి, ఏ విధంగా అవిశ్వాసం నుంచి, ఏ విధంగా మరి పేతురు దుడుకు పేతురు నుంచి స్థిరపడే పేతురుగా ఎలా నిలబడ్డాడు అనేది మనం చూద్దామండి. మరి మొదటిగా మనం చూసినట్టయితే పేతురు గారికి పేరేంటండి? జబదయ్య కుమారుడగు. ఏమనుంది ఇక్కడ? లూకాసు వార్త 5వ అధ్యాయము 11వ వచనం. జబదయ్య కుమారులకు యాకోబును యోహాను. ఎవరంటే జబదయ్య కుమారుడు పేతురు గారు. ఆయనకి ఎప్పుడైతే యేసు ప్రభు వారు పునరుద్ధారుడైన తర్వాత ఆయన పేరు మార్చబడింది, అపోస్తలుడగు పేతురు. ఆమేన్, థ్యాంక్ యూ. మరి ఆయన ఊరేంటండి? గలిలయలో జాలరి ఆయన వృత్తి. గలిలయ సముద్రమున చేపలు పట్టేవాడు పేతురు. అవునండి. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం తర్వాత చదువుదామండి. మరి మొదటిగా మనం చూసినట్టయితే మొట్టమొదటిసారిగా యేసు ప్రభు వారు శరీర రూపధారి అయి ఉన్నప్పుడు వాక్యాన్ని బోధించుచుండగా మరి అందరికి పడవని చేర్చమని అడిగారు. అవునా? ఆ పడవను కొద్దిగా తొయ్యమన్నారు నీటిలోకి, లోతుకి. అవునా? మరి అటువంటి సమయంలో యేసు ప్రభు వారికి తోసి మన పడవలో ఎక్కి బోధించుచుండగా పేతురు రాత్రి అంతా వల వేసాడు, ఒక్క చేప కూడా పడలా, అలిసిపోయాడు. శ్రమించాడు కానీ ఫలితం లేకపోయింది జీవితంలో. అలిసిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. శ్రమించాడు కానీ కష్టానికి ఫలితం లేదు. అవునా? యేసు లేనిదే సున్నా. మరి యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ ఓడని తోసి ఆ ఓడలోకి ఎక్కాడో అప్పుడు మరి యేసు ప్రభువారు ఎప్పుడైతే ఎక్కారో అతన్ని చూశారు. ఎవరినండి? పేతురుని. ఎవరు చూశారండి దేవుడు? పేతురుని చూసి అలిసిపోయి ఉన్నాడని ఏమన్నాడు ఆయన? 5వ అధ్యాయం మనం చూసినట్టయితే ధనుల నుండి 3వ వచనం. జనసమూహము బోధించుచుండెను. ఆయన బోధించుటకు చాలించిన తర్వాత నీవు ధోని లోతుకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకదు. ఏం చేశారంటండి? రాత్రంతా ప్రయాసపడ్డారు. ఎవరు లేకుండా? ప్రభువు లేకుండా, పడవలు. అవునా? కానీ ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకల. ఆయనను నీ మాట చొప్పున వల వేత్తనని ఆయనతో చెప్పిను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక ధోనిలో తమ పాలువారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సైకిళ్ళు చేసిరి. వారు వచ్చి 2 ధోనులు మునిగినట్టు నింపిరి. సీమోను పేతురు చూసి యేసు మోకాలు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోమ్ము. చూసారా? మొదటి అద్భుతం. రాత్రంతా శ్రమపడ్డాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు పేతురు గారు. అవునండి. కానీ ఎప్పుడైతే ప్రభు వచ్చి
లతుకు నడిపించా వల ఏమన్నాడు, నీ మాట చొప్పున వేస్తానన్నాడు. మరి నిజంగా మన జీవితాల్లో చూడొచ్చు, ఒకప్పుడు తింటాకి తిండి లేదు, గంజికి గతి లేదు, పచ్చడికి గతి లేదు మన జీవితాలు, అవునండి. మరి అటువంటి పరిస్థితుల్లో ఎంత శ్రమ పడినా రూపాయి రాట్ల, ఎంత కష్టపడినా నిలబట్ల, ఎంత కష్టపడినా కడుపు నిండా అన్నము తినడానికే కష్టంగా ఉంది మన జీవితాలు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుని అడిగినప్పుడు ప్రభు మాట చొప్పున మనం నడుచుకుంటే ఏమైంది, ఈ పడవ నిండిపోయింది, అవతల పడవ నిండిపోయింది, పక్కన వాళ్ళు కూడా రమ్మని సైకిల్ చేస్తే వారి పడవలు కూడా నిండిపోయినాయి. ఏం చేయాలి అర్థం కాక ఎమ్మటినే ఏం చేశాడు పేతురు, యేసు వైపు చూసి సాగిలి పడి, ప్రభువా వీలైతే మమ్మల్ని విడిచిపో అన్నాడు. ఏమన్నాడు, విడిచి వెళ్ళిపోమన్నాడు. చూసారా, సమృద్ధి లేదని గోజాడి గిలగిల గిలగిల కొట్టుకుంటారు కొంతమంది, అవునా. ఆశీర్వాదం లేదని, జీవితం బాగాలేదండి, పరిస్థితులు బాగాలేదండి, ప్రభు దగ్గర కొట్టుకొని 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 ఎప్పుడైతే ప్రభు నీ వైపు చూశాడో, ఆయన మాట చెప్పు నువ్వు వల వేసావో, ఆయన నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆ దీవిని ఆశీర్వాదం నిలబెట్టుకోలేకపోతే దేవుడినే వెళ్ళిపోమంటాడు. చూసారా పేతురు ఏమైంది, కాకరకాయల్లో కేకరకాయ అయిపోయింది. ఏమైందంటే విస్తారాన్ని ఇచ్చేసాడు దేవుడు. తెలుసు కానీ ఈ పాపాత్ముడు దేవుడు దీవిస్తే ఆశీర్వదిస్తే దేవుడినే విడిచిపోమన్నాడు, అవునా. పేతురు వలలు నిండిపోయినాయి, పడవలు నిండిపోయినాయి. అంత సమృద్ధిగా దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని గ్రహించుకోలేకపోతున్నాడు. ఈయన ఎవరు అప్పుడు లాభం, అవునా. కానీ పేతురు గారు తినలేకపోయింది, ఆయన ఏ పూటగా పూట గడవలసిన పరిస్థితి, అవునా. మరి ఉపయోగించాడు, అవునా. వదిలేసి భార్యని వీళ్ళందరూ కూడా వదిలేసి దేవుడు 17:18 అందుకు యేసు దేని విప్పబడదు అది పరలోక మంది విప్పబడిన తర్వాత చెప్పిన ఆమె పట్టంగానే చేపలే పట్టంగానే భయం వచ్చేసింది. పేతురు చూసి నువ్వు బండవి రాయివి మా పేతురుది అంతా రాయి స్వభావం, వాట వదిలేలేపు కన్ను రెప్పేసేలేపు చెవి తెగేసేసాడు. కత్తి పెట్టినోడు కత్తితోనే కలిగిన వాడు పేతురు. మరి అటువంటి పేతురుతో దేవుడు అన్నాడు, నువ్వు బండగా అంటే రాయిగా పిలబడతావు, మరి నీ బండ మీద పాతాళలోక యొక్క ద్వారాలు తెరవడం. కానీ ఈ పరలోక తాళజేబులు పాతాళ తాళజేబులు నీకు ఇస్తున్నా, ఏదైతే బంధిస్తావో ఏదైతే ఇక్కడ నువ్వు బంధిస్తావో అవన్నీ బంధించబడతాయి అన్నాడు. చూసారా ఎంత అదృష్టం. ఒకనొక సందర్భంలో పేతురు గారు అందరి మీద ఆత్మ కుమ్మరించబడుతుంది, పరిశుద్ధ ఆత్మ, వాళ్ళు ప్రవచిస్తారు దేవుడి యొక్క వాక్యాలు ప్రతి ఒక్కరు. మరి ఆ సందర్భంలో వారు విని నిమిత్తము మీరందరూ యేసుక్రీస్తు పేరిట బాప్తిసం పొందని అని పేతురు గారు హెచ్చరించారు. మరి అదే విధంగా వాళ్ళందరూ కూడా బాప్తిసం 3,000 మంది పైనే ఒక్క దినమందనే వాళ్ళందరూ మారారు. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ బండ ఈ రాయ అంతకు ముందు పేతురు కూడా ఎన్నో ఒడిదుడుకులోనే మొదటిగా మనం చూస్తే ప్రభువునే వద్దన్నాడు. రెండోదిగా మనం చూసినట్టయితే విశ్వాసంలో సందేహం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28-29 పేతురు ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవమని ఆయనతో అనెను. ఆయన రాగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచిన గాని గాలి చూచి భయపడి మునిగిపోసాగక ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసి వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పినాం. వారు ఆ ధోని ఎక్కినప్పుడు గాలి అణిగిను. అంతటా ధోనిలో ఉన్న వారందరూ వచ్చి నువ్వు నిజముగా దేవుడి కుమారుడు అని ఆయనకి మొక్కిరి. మన ఆయనతో
అల్ప విశ్వాసిగా ఉన్నాడు, సందేహంలో ఉన్నాడు అప్పుడు కూడా పేతురు గారు. అవునా? అవిశ్వాసంతో సందేహంతో ఉన్న పేతురు దుడుకుతనంతో భయముతో చెబుతామని యేసు తనతో అన్న మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలెక్కులకు పోయి సంతాపపడు. దుడుకు పేతురు, స్థిరత్వం లేదు, అవిశ్వాసంలో ఉన్నాడు, బొక్కుట అబద్ధం చెప్పడం కూడా నేర్చుకున్నాడు. అవునా? ప్రభువారు నేను సిలువ శ్రమకి అప్పచెప్పబడతాను అన్నప్పుడు ప్రభా నీతో పాటు మరణానికైనా మేము సిద్ధమేనాయా అన్నాడు పేతురు గారు. అవునా? అయితే మన దేవుడు ఏమన్నాడు? నీ కొరకు మేము చావడానికైనా రెడీ అన్నాడు. కానీ అవునా? కానీ తెలీదు అని 3 సార్లు చెప్తామని చెప్పాడు. అవునా? ఎందుకని? ప్రగల్భాలు పలికిన పేతురు. ఏ పేతురండి? ప్రగల్భాలు. ఏదైనా చేసే ప్రభుత్వం తిరుగుతున్నాడు ఇప్పుడు వరకు అన్నీ చూశాడు కదా. ఆ దెయ్యాలు వెళ్ళగొట్టడం వీళ్ళు కూడా నేర్చుకున్నారు కదా. అందుకని ఏంటంటే చావుకైనా సరే మేము కూడా సిద్ధమే అన్నాడు. అవునా? ప్రగల్భాలు పలికాడు. తర్వాత అందుకే అన్నాడు దేవుడు అంతగా హెచ్చించుకోండి, అంతగా అతిశయపడుతున్నాడు పేతురు గారు. దేవుడు చూశాడు, బ్రేక్ వేసాడా లేదా? బ్రేక్ పడిందా? నేనెవరో ఎర్రగానని నువ్వు ముమ్మారంటావు అన్నాడు. చూసారా? అప్పుడు వరకు పేతురు గారు అన్నిటికి ప్రేమ అయితే ఉంది దేవుడి మీద పేతురు గారికి. కానీ అదేంటి? ప్రగల్భాలు పలికేంత విధంగా కాదు. అది ఎంతవరకు? మరి ఒకనొక సందర్భంలో కాళ్ళు కడిగితే శిష్యులందరికీ పరిచయం చేస్తాడు పస్కా పండుగ రోజు. అవునా? అందరూ కాళ్ళు కడుగుతుంటే అయ్యా అయ్యా నాకంత యోగ్యత లేదన్నాడు. అవునా? అక్కడి వరకు బాగానే ఉంది. అయితే నీకు నాకు పాలు లేదు అన్నాడు దేవుడు. అంటే అలాగైతే వద్దాయా తల దగ్గర నుంచి కాలు వరకు మొత్తం కడిగి. ఇదేంటిది? దుడుకు పేతురు. ఏం పేతురు అండి? దుడుకు పేతురు. తొందర ఎక్కువ, అవిశ్వాసం. నీతో నాకు పాలు లేదనగానే మొత్తం కడిగే ప్రభు నన్ను స్నానం చేయించేసి. ఒకసారి స్నానం చేసిన వాడు కాళ్ళు మాత్రం కడుక్కుంటే చాలు అన్నాడు ప్రభు. అవునా? అయ్యా ఎందుకయ్యా చేస్తాను అని అడిగాడు. బాగానే ఉంది. వద్దయ్యా అన్నాడు. అది బాగానే ఉంది. పాలు భాగం లేదంటే మొత్తం కడిగా అన్నాడు. అవునా? అయితే అనాలోచితంగా మాట్లాడే పేతురు. అవునండి? మరి అటువంటి సందర్భంలో యేసు ప్రభువారు మరి నన్ను అప్పగించేవాడు మీలోనే ఉన్నాడు, మీతో పాటు ఈ పాత్రలో నాతో పాటు ఈ పాత్రలో చేపెట్టేవాడు అని. అవునండి? మరి అటువంటి సందర్భంలో మేమా ప్రభువా అని మరి వారిని అడిగారు పేతురు గారి శిష్యులు వీళ్ళందరూ కూడా. మరి దేవుడి మీద అందుకు సీమోను పేతురు నువ్వు సజీవుడకు దేవుడు కుమారుడు అని క్రీస్తు అని చెప్పును. అందుకు యేసు సీమోను నీకు సంగతి బయలుపరిచిన నరులు నీకు బయలుపరచలేదు, నీ మీదే సంఘం కట్టబడింది. అవునా? మరి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఎప్పుడైతే నా కొరకు ఆ పరిశుద్ధాత్మ కమ్ముకోవడం వలన వారికి ప్రవచనాలు మొదలుపెట్టారు. అప్పుడు వరకు యేసు ప్రభు వారి గురించి పేరెత్తిన అటువంటి పేతురు యోహాను శిష్యులందరూ కూడా యేసు ప్రభు నామమున ప్రవచించడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమయ్యారు? 3000 మంది సంఘముగా కట్టబడ్డారు. ఆమేన్. థ్యాంక్ యూ. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం మనం చూద్దామండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను
పునరుద్ధానుడైన తర్వాత పునరుద్ధానుడైన శక్తి వారి మీద దేవుడు కుమ్మరించాడు. ఆమేన్. థ్యాంక్ యూ. ఏం నింపబడ్డారండి? పునరుద్ధానం యొక్క శక్తి. ఏం శక్తి అండి? పునరుద్ధానం యొక్క శక్తితో నింపబడ్డారు. అందుకే ఏమైంది? వారు పెంతెకొస్తు దినం వరకు దేవుడి కొరకు కనిపెట్టుకుని కూర్చున్నారు. ఆ పరిశుద్ధాత్మ వారి మధ్యన దిగింది. అవునా? పునరుద్ధాన శక్తి కూడా మనం కూడా కలిగి ఉండాలి. బుక్కిన పేతురు, సందేహించిన పేతురు, అల్ప విశ్వాస అయిన పేతురు, భయపడిన పేతురు, దేవుడిని వద్దన్న పేతురు, అట్టి నిజంగా యేసుప్రభు వారికి కూడా పేతురు అంటే ఇష్టమే. ఒక సందర్భం మనం చూడొచ్చు. మార్కు సువార్త 16వ అధ్యాయము 6-7 వచనాలు. చెప్పుడని ఆమేన్. ఎవరితో? 3000 మందిని కట్టిన పేతురుని, పునరుద్ధాన యొక్క శక్తిని పొందుకున్నవాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం. పొందినవు వాడు దిగ్గున లేచి నడుచుచుట గంతులు వేయించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పునరుద్ధాన యొక్క శక్తి, చీకటి క్రియలు, పాపము, జారత్వం, అపవిత్రం. ఎందుకని? సిద్ధంగా ఉండాలి. రక్షించడం వల్ల పట్టణ లేదా సంయమగా కట్టబడతారు. ఆమె వ్యక్తి, భార్య, భర్తలు అని పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతుంది. నువ్వు వచ్చిన దాంట్లో ఇంతేనా? కొంత దారి చుట్టుకుపడిపోయాడు. ఈ జీవితం ఎప్పుడు పోయేదో లేదు. అందుకే అన్నాడు పేతురు, అసలు అమౌంట్ వేరే, కానీ నేను దాచుకున్నాను. అబద్ధం చెప్పిన పేతురే. అబద్ధం ఎప్పుడైతే రాయడు అతని నీడ పడవలనని కుటుంబాన్ని అంటే ఏంటి? తిరిగి లేచి రాయి జరిగింది. అయినప్పుడు మీకు మెప్పు ఇక్కడ దేనికంట? ఘనతకు ఆశను అనుసరింపగా ప్రవర్తించగా మిమ్మల్ని. అలాగే దాక్కుని ఆయన గురించి ఎతికాడు. ఎంత ప్రేమ ప్రభు. అలాగే 2 పేతురు 1వ అధ్యాయము దైవ జ్ఞానాన్ని, తత్వ జ్ఞానాన్ని ఎవడు నశించవలని ఇచ్చింపగా అందరూ శక్తిని పొందుకున్న శిష్యుడైన పేతురు కేఫా మరణించారు. అలాగే అవునండి. మరి అటువంటి థ్యాంక్ యూ. అయ్యా ప్రభా తండ్రి, శ్రమలు చూసి చదవడు వారిని తెచ్చి జ్ఞానం తెచ్చి దేవుడు అయ్యా పేదరికి ఇచ్చావయ్యా. మా అసలు క్షమించిన ప్రకారం మా రుణ